ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. విజయవాడ కేంద్రంగా వైసీపీ వర్సెస్ టీడీపీ ఎన్నికల వ్యూహాలు మొదలైపోయాయి. టీడీపీ పూర్వ వైభవం కోసం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. జనసేనతో పొత్తు ఖాయం కావడంతో కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తుంది. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయాలని టీడీపీ జనసేనలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు సమావేశాలను నిర్వహించాయి. ఈ సమావేశాల్లో రెండు పార్టీలు అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు గేరు మారుస్తున్నాయి. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న విపక్ష పార్టీలు టీడీపీ జనసేన రెండోసారి కూడా భేటీ అయ్యాయి. రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణకు కసరత్తు చేస్తున్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి జేఏసీ సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. వీటిలో ఇకపై ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 13న మేనిఫెస్టో కమిటీ సమావేశం, 14, 15, 16వ తేదీల్లో నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. అలాగే 17 నుండి ఉమ్మడిగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేపట్టనున్నారు. టీడీపీ జనసేన పొత్తుతో రెండు పార్టీల శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది. మరి ఉన్న అడ్డంకులను అధిగమించి ఈ జోడీ ముందుకు సాగుతుందా? ఇప్పుడున్న అవగాహన ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, చూస్తున్నాం రెండు పార్టీలు అయితే అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో కూడా వారి మధ్య ఉన్న అవగాహనను, పొత్తును ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా రెండు పార్టీల కార్యకర్తల్లో కూడా ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి? వీరి ఉమ్మడి లక్ష్యం నెరవేరటానికి రెండు పార్టీలు ఎంచుకున్న మార్గం ఏంటి? ఖచ్చితంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఎన్నికలకి ఇంకా 5 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా అప్పుడే ఎన్నికలు వచ్చాయన్న వాతావరణం అయితే ఏపీలో కనిపిస్తుంది. ఒకవైపు తెలంగాణలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వాతావరణానికి తగ్గట్టుగానే ఇక్కడ కూడా ఇంకా ఎన్నికలకి 5 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఎన్నికలు వచ్చాయన్న విధంగా అయితే వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తున్నాము, వైసీపీ ప్రభుత్వం అంతా కూడా ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాము, అదేవిధంగా కష్టతరంలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాము, కరోనా కష్ట సమయంలో కూడా రాష్ట్ర ప్రగతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లామనే దాన్ని ప్రజలకు వివరించేందుకు ఒకవైపు సామాజిక సాధికార యాత్రలతో పాటుగా నిన్నటి నుంచి వైఏపీ నేట్స్ జగన్ అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. ప్రజల ముందుకి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు రాష్ట్రానికి కావాలనే దాని మీద ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఏదైతే కొన్ని చోట్ల అసంతృప్తి ఉందో అసంతృప్తిని కూడా పోగొట్టి మరోసారి అధికారంలోకి వచ్చే దిశగా ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాము, టీడీపీ జనసేన రెండు కలిసాయి, రెండు కలిసే ఎన్నికలకు వెళ్తామని ఒక స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో తర్వాత జేఏసీ ఏర్పడటం, జేఏసీ కూడా రెండోసారి నిన్న నోవాటెల్ హోటల్లో భేటీ కావడం, భేటీ అయిన తర్వాత ఉమ్మడి కార్యాచరణ, అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోపై వారంతా కూడా సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత మీడియాతో కూడా మాట్లాడటం చూసాం. ఈ నెల 13 నుంచి ఎప్పుడైతే దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఒక పార్టీకి రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణ పైన వేగంగా ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తాను. ఎందుకంటే కీలకమైన 2 నెలల సమయం చంద్రబాబు అరెస్టుతోనూ, అదేవిధంగా ఆయనకి సంబంధించిన బెయిల్కి, వాటికి న్యాయపరమైన సలహాలకి, న్యాయపరమైన పోరాటాలకి వెచ్చించిన నేపథ్యంలో ఒక డీలాపడ్డ పార్టీ శ్రేణులకి, వారిలో నిస్తేజంలో ఉన్న వారికి జోష్ నింపేందుకైతే టీడీపీ అధిష్టానం ఒక ప్రయత్నాలు చేస్తుంది, శాయశక్తిలో కూడా కృషి చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా అదే సమయంలో జనసేన నుంచి సహకారం రావడం అనేది ఆ పార్టీకి కొండంత ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కూడా కొద్ది రోజుల క్రితం భేటీ అయ్యారు. ఆయన ప్రస్తుతం కంటికి శస్త్రచికిత్స చేసుకుని చంద్రబాబు రెస్టులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బెయిల్ తీసుకుని కండిషన్ బెయిల్లో ఉన్న నేపథ్యంలో మరోవైపు టీడీపీ ముఖ్య నేతలంతా కూడా ఒక కీలక కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఎక్కడైతే పార్టీ వెనకబడి ఉందో ఆ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్లి రేసులో తీసుకొచ్చి వైసీపీపై పోరాటానికి వారంతా కూడా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఉమ్మడి జేఏసీ ఏ విధంగా వెళ్ళబోతుందనే దాని మీద ప్రస్తుతం ఆసక్తి కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో 13వ తారీఖు ఉమ్మడి మేనిఫెస్టోపై ఒక సమావేశం పెట్టుకోవడం, 14, 15, 16 ఈ 3 రోజుల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పెట్టుకొని ఆత్మీయ సమావేశాలు, అంటే నియోజకవర్గ స్థాయిలో అధిష్టానం స్థాయిలో వీళ్ళు కలిసినప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో కనుక ఏదైనా భేదాభిప్రాయాలు
భిన్నాభిప్రాయాలు ఉన్నా ప్రపోచాలు ఉన్నా కానీ ఈ లక్ష్యం నెరవేరే అవకాశాలు లేవు కాబట్టి ఆ నియోజకవర్గ స్థాయిలో కూడా రెండు పార్టీల మధ్య సమన్వయం తప్పనిసరి అని చెప్పి రెండు పార్టీలు భావిస్తాయి. ఈ నేపథ్యంలో 13వ తారీఖు దానికి సంబంధించి మేనిఫెస్టో కమిటీ తర్వాత 14, 15, 16 3 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆత్మీయ సమావేశాలను నిర్వహించుకుంటున్నారు. ఇక 17వ తారీఖు నుంచి ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది. రైతాంగ సమస్యలతో పాటుగా మిగతా ప్రధాన ప్రజల సమస్య మీద పోరాటం చేయాలని చెప్పి నిన్న డిసైడ్ అయిన నేపథ్యంలో మొత్తంగా ఈ టీడీపీ జనసేనలో ఒక్కసారిగా గేరు మార్చినట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు చాలా బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కొనేందుకు, ఇప్పటికే జనాల్లో ఉన్న వైసీపీని ఎదుర్కొనేందుకైతే రెండు పార్టీలు తీవ్రంగా శ్రమించాల్సి ఉన్న నేపథ్యంలో మొత్తంగా ఉమ్మడి జేఏసీతో అయితే కొంత కదలిక వచ్చింది. అటు రెండు పార్టీల్లో కూడా ఈ జోష్ కొంచెం కనిపిస్తున్న నేపథ్యంలో క్యాడర్ ఇప్పటి వరకు నిస్తేజంగా ఉన్న దాంట్లో కొంత కదలిక కనిపిస్తున్న తరుణంలో మొత్తంగా సానుకూల ఫలితాలు వస్తాయని రెండు పార్టీలు భావిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఏవైతే ఈ తప్పులు జరిగాయో వాటిలో ఈ మళ్లీ శిక్షలు తప్పదు. ప్రస్తుతం కేవలం కండిషన్ బెయిల్, ఆరోగ్య పరిస్థితుల మీద కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. మళ్ళీ జైలుకు పోక తప్పదు చంద్రబాబు. కాబట్టి మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము, చెప్పిన వాటికన్నా చెప్పని కూడా మేము చేశామన్న ధీమా ఓవైపు వైసీపీ ప్రభుత్వంలో కనిపిస్తుంటే, మరోవైపు ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, అన్ని సమస్యలను గాలికి వదిలేసి కేవలం యాత్రలు మాత్రమే తిరుగుతూ ఉన్నారని చెప్పి విపక్షాలు విమర్శిస్తూ ప్రజా సమస్యల మీద ప్రధానంగా పోరాటం చేస్తూ ఖచ్చితంగా తమ బలాన్ని పెంచుకుని వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనే ఒక కసితో అయితే రెండు పార్టీలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఈ సమన్వయ సమావేశాలు చాలా కీలకంగా రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళు టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే జనసేనలో ఈ 4 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, రేపు టికెట్ల కేటాయింపులో కొంత ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ అవగాహన ఉంటుందో, ఎక్కడైతే ఈ టికెట్లు పరస్పరం కేటాయించుకుంటున్నారో అక్కడ సహకారం చేసుకునేలాగా దానికి సంబంధించి టికెట్ల కేటాయింపు సమయంలో ఎటువంటి రప్చర్ కాకుండా, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ముందస్తుగానే చేయాలనేది ఆ రెండు పార్టీల అధిష్టానాలు భావిస్తున్న నేపథ్యంలో మొత్తంగా రాజకీయం అయితే రసవత్తరంగా మారుతుంది ఏపీలో అని చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.